భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఆంధ్రలో గీతాంజలి పాపం చాలా గుల్టి గీతాంజలి అంట. చిన్నపిల్ల పాపం 25-30 లోపు ఉంటుంది. ఆవిడ సూసైడ్ చేసుకుందని చెప్పాం. అది చాలా బాధాకరం. అదే సిమిలర్ కేసులో ఒక కేరళలో జరిగింది. కేరళలో సిపిఎం కదా, వామపక్షాల పాలన. వాళ్ళ స్టూడెంట్ వింగ్ ఉంటుంది కదా, ఎస్ఎఫ్ఐ, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ర్యాగింగ్ పేరుతో ఒక పాపం వాళ్ళ భావజాలకి చెందని మనిషి అంటే రైటిస్ట్ ఏమో మనిషిని పట్టుకుని, ఆయన పేరు సిద్ధార్థన్, కుర్రాన్ని బట్టలు లేకుండా మొత్తం క్యాంపస్ బయట అంతా కూడా స్వీపింగ్ చేయించారు, చూపించారు రోడ్లన్నీ. అది అయిన తర్వాత అతను 2 రోజులు తిండి మానేసి ట్రామాలోకి వెళ్ళిపోయి ఆ 3వ రోజు ఆత్మహత్య చేసుకుంటాం. అది సో ఇంత దిగజారుడు అవసరం మనకి. అసలు ఈ కాన్సెప్ట్ లేకుండా మనమే కావండి. ర్యాగింగ్ కాన్సెప్ట్ అన్నది అస్సలు మనది కాదు. ఇదంతా వెస్టర్న్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన ఏదో అలవాటు ఉండేది. ర్యాగింగ్ మన గురుకులాలు ఎక్కడైనా ర్యాగింగ్ విన్నారు? పెద్ద కురాడు ఉన్నట్టే వాడు దానికి చాలా గైడెన్స్ ఇస్తాడు. గురువు తర్వాత గురువు అంతటి వాడు సీనియర్, అంత గౌరవంగా అంత బాధ్యతగా వీళ్ళని జాగ్రత్త చూసుకుంటాడు పాపం చిన్నపిల్లలు. అంతేగాని మనకి ర్యాగింగ్ ఎక్కడ లేదండి. అక్కడ మన కాన్సెప్టే లేదు ర్యాగింగ్ కాన్సెప్ట్. అది మన కొంచెం హిందూయిజం గురించి నేర్చుకోండి. మన స్కూలింగ్ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. మన గురుకులాలు అమోఘం, అద్భుతం, అద్వితీయం. అది చూసి మెక్కలేగడు భయపడిపోయాడండి. అమ్మ బాబాయ్, 10వ అంటే 10th స్టాండర్డ్ లెవెల్కి వచ్చేసరికి వీళ్ళకి వచ్చిన వెరీడ్ అంటే డైవర్సిఫైడ్ నాలెడ్జ్ వాళ్ళకి. అంటే జ్యోతిష్ శాస్త్రం, వేదం, తర్వాత ఏమో వ్యాకరణం చాలా వ్యాకరణం మామూలు కాదండి. మన సంస్కృత వ్యాకరణం టెక్నాలజీలో ఉంటుందండి. అది అబ్సల్యూట్. అంటే సెంటెన్స్ ఫ్రేమింగ్ కూడా అంతా కూడా ఒక లెక్కగా వెళ్తుందండి. సో ఎక్స్ట్రాడినరీ లాంగ్వేజ్ అండ్ సంస్కృతం. జర్మనీ వాళ్ళు దొంగతంగా పడిపోయి ఇప్పటికీ దాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. సంస్కృతం మించిన లాంగ్వేజ్ లేదని వాళ్ళకి అర్థమైపోయింది. సో మనం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మాందాం, ఇంగ్లీష్ని తగ్గిద్దాం. వాళ్ళ నుంచి వచ్చిన భావజాలాలు ఇవన్నీ, ర్యాగింగ్లు, డేటింగ్లు, ఇవన్నీ వాళ్ళ కల్చర్ అండి. మనకి లేవు. దానివల్ల వచ్చే ఉపద్రవాలు కూడా రావు మన దారిలో మనం పోతే. సో కొంచెం మనకు తెలుసుకోవాల్సిన ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ ఉన్నారండి. సత్యహరిశ్చంద్రుడు, ఆయన పేరు చెప్పుకుంటేనే మనకి వి ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సత్యహరిశ్చంద్రుడు, బలి చక్రవర్తి, రాక్షసుడు. ఆయన దానాల్లో వాడిని మించిన వాడు ఎవడు లేడు. గజముఖాసురుడు అనుకుడు రాక్షసుడు. అతను పాపం వాడికి రాక్షసుడే కానీ వాడు పరిపాలన పర్ఫెక్ట్ అంట. ఎవ్వడికి అన్యాయం చేయడట. వాడిలో ఒక్క చెడ్డ కూడా లేదంట. కాకపోతే వాడికి ఒకటి వీక్నెస్ ఉందని పట్టానండి ఈ దేవతలు. వాళ్ళు దుర్మార్గులు. ఇంద్రుడు వాడికి ఉన్న వీక్నెస్ ఏంటరా అని అడిగారు. అంటే వాడికి శివుడు అంటే పిచ్చి అన్నారు. సో ఆ వీక్నెస్ బట్టి గజముఖాసురుని దెబ్బకొట్టారు. ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించి చెప్పండి పిల్లలకి. అంతేగాని ఈ ఎవడోడు బిల్ గేట్స్ వాడు చేసేవన్నీ ఏదో పనులే. లేకపోతే జార్జ్ సోరోస్, వాడు ఎవడో సుఖంగా ఉంటే చూడలేడు. జార్జ్ సోరోస్ అనే వ్యక్తి వాడు అన్ని దేశాల్లోనూ కంట్రోల్లో ఉండాలి, అప్పుడు వాడు హ్యాపీగా ఉంటాడు. రెజ్యూమ్ చేంజ్ అవుతాడ. అదేం లాజిక్ అర్థం కాదు. ఎవరిని పాటికి వాడు హ్యాపీగా ఉండవచ్చు కదా. నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా. నీకు డబ్బులు ఉన్నాయి కదా, ప్రపంచం అంతా అల్లగొలం చేస్తా అంటే ఎక్కడండి. ఇలాంటి
పనికిరాని భోజనాలు ఎందుకు వస్తున్నాయంటే ఈ బ్యాడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు అర్జెంటుగా అరికట్టారు. వీ షుడ్ రివర్ట్ బ్యాక్ టు అవర్ ఒరిజినల్ సిస్టమ్ విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ప్రొడక్టివ్, పాజిటివ్గా వెళ్తుంది థాట్స్. వాళ్ళు అదండి, వీఆర్ డైగ్రెసింగ్ అగైన్ ఫ్రమ్ ద పాయింట్. మెయిన్ పాయింట్ ఏంటంటే ఎస్ఎఫ్ఐ వాళ్ళు చేసిన అరాచకం వల్ల సిద్ధార్థన్ అనే కుర్రాడు కేరళలో పాపం ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఇంచుమించు అదే టైంలో మన గీతాంజలి అనే పిల్ల ఆంధ్రాలో తెనాలిలో ఈ రైలు కింద పడి ఆడిపోయింది. సో అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు దాన్ని ఏదో కవర్ చేయడానికి ట్రై చేయకండి, అయిపోయింది పొరపాటు అయిపోయింది. కానీ ఈ మాట అలాంటి మిస్టేక్ రాకుండా చూసుకోండి. డోంట్ లెట్ దిస్ హ్యాపెన్ అగైన్. మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ట్రోల్ చేస్తే కొంచెం మర్యాదగా ట్రోల్ చేయండి, తప్పే ఉంది. ఇప్పుడు బూతులు తిట్టి వాడు వాడికి అసలు వేసేలాగా చేయొద్దండి. సో ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే తప్పండి అది. సో దయచేసి ఈ వామపక్షం భావజాలం వాళ్ళు అందరూ కూడా మన వాళ్ళే కనుక కొంచెం మన హిందూయిజం గురించి, మన గంధాలు, మన హీరోజు ఎవరంటే రాముడు, కృష్ణుడు, గొప్ప గొప్ప ఉన్నారు మన దగ్గర. అర్జునుడు, వాడిని మించిన యోధుడు లేడు. కర్ణుడు, వాడికి దానానికి పేరు పెట్టిన పేరు. అలాంటి వాళ్ళని నేర్చుకోండి, వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు చూడండి. ధర్మరాజు, వాడికి అలుగుటే ఎలుగుట, ఇప్పుడు కోపం లేట మనిషికి, వాడికి శత్రువు లెట్ట, వాడికి శత్రువు ఇంకా పుట్టలేట. అజాత శత్రువు అంటే వాడికి శత్రువు ఇంకా పుట్టలేదు. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఆ కాన్సెప్టే అదిరిపోయింది కదండి. అజాత శత్రువు అనే కాన్సెప్ట్ ఎక్కడైనా విన్నారా మీకు? ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ నా కొడుకుల దగ్గర వాళ్ళు లో థింకింగ్ అండి, చాలా నీచమైన లెవెల్లో ఉంటారు వాళ్ళు, లోయెస్ట్ లెవెల్లో ఉంటారు. ఎంతసేపు నేను బాగుండాలి, అవతరాడు బాగోకూడదు. అమెరికన్ కాన్సెప్ట్ అదే. ప్రతి దేశంలో చిచ్చి పెడతాడు, ప్రతి దేశంలో వేరెడతాడు అమెరికా వాడు. పాపం సద్దాం హుసేన్ వాడు పర్ఫెక్ట్గా పరిపాలించుకుంటున్నాడు, వాడు రాజులను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. చెప్పాలంటే ఇస్లామిక్ దేశాల్లో ఆ మాత్రం బాగా పరిపాలించినాడు సద్దాం హుసేన్ కూడా. గడాఫీ, కర్నల్ గడాఫీ రెజిమ్లో ఇట్స్ వెల్ఫేర్ స్టేట్ అండి, అది వెల్ఫేర్ స్టేట్. అది ఎవడైనా పెళ్లి చేసుకుంటే వాడికి వెంటనే నీ ఫ్యామిలీ సెటప్ చేసుకోవడానికి నీకు ఫ్లాట్, నీకు కొంత డబ్బులు ఇస్తాడంట, వచ్చేవట గదాఫీ. దాన్ని మొత్తం నాశనం చేశాడు. వీళ్ళండి వాళ్ళ ఆయిల్ కోసం, వాళ్ళ ఆయిల్ వెల్స్ని కబ్జా చేయడం కోసం అమెరికా వాడు మొత్తం నాశనం చేశాడు. అమెరికాకి పెద్ద దెబ్బ తగులుతుంది. ఇవాళ కాకపోతే రేపు అమెరికా విల్ బికమ్ బ్యాక్ టు 300 ఏళ్ల క్రితం రెడ్ ఇండియన్స్ టైప్లో వెళ్ళిపోతారు. మొత్తం స్మాష్ అయిపోతుంది. వీలైనంత తొందరలో మన వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చేయడం మంచిది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు చేసే పనులకి కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళకి రిపర్కషన్స్ ఉంటాయి. దే విల్ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. మీరేమో ప్రపంచమంతా అల్లరి సృష్టిస్తాను, నేను హ్యాపీగా ఉంటానంటే దెబ్బదండి. దట్ షుడ్ నాట్ లాస్ట్ లాంగ్. ఎలాగైతే రేపు దెబ్బ తగ్గుతుంది, అది మర్చిపోకండి. అలా అందుకే మనం అందరం, మన హిందువులు ఎప్పుడు కూడా భయపడతారు, ప్రతి దానికి భయపడతాం. ఏదైనా చెడ్డ పని చేయడానికి చాలా అప్రమత్తంగా చేస్తే మంచి పని చేయి, లేకపోతే చెడ్డ పని చేయగల బాబు అని మా నాన్న చెప్పినట్టు. వీలైనంత మట్టుకు అవకాశం ఉంటే మంచి పని చేయి, లేదంటే చెడ్డ పని మాత్రం జోలికెళ్ళక. చెడ్డ కనిపిస్తే వెంటనే బయటకు వచ్చింది. అంటే ఏమవుతుంది, ఫ్రెండ్స్ వల్ల వాళ్ళ మనం సామూహికంగా చేస్తాం. అందరూ కలిసి ఏదో వాడు నిరసంగా పడి వాడిని అరికడదాం, లేకపోతే వాడిని నొక్కేద్దాం అంటే చేశారనుకోండి, అది తప్పు. సరే, మళ్ళీ ఇదే డైగ్రెస్ అవుతాం. సో అక్కడ కేరళలో జరిగింది చాలా పొరపాటు జరిగింది. ఎస్ఎఫ్ఐ వాళ్ళందరూ కూడా ఇలాంటివి మళ్ళీ జరగకుండా చూసుకొని లోపల నుంచి వాళ్ళు బాగుపడితే మంచిది, ఆర్గనైజేషన్ మంచిది. ఎస్ఎఫ్ఐ ఒకప్పుడు చాలా, మా చిన్నప్పుడు ఎస్ఎఫ్ఐ అంటే గొప్ప చెప్పినప్పుడు నేను ఎస్ఎఫ్ఐలో కొనాలి తిరిగింది. ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళు, ఎస్ఎఫ్ఐ కూడా ఆ రోజుల్లో
అంటే ఇంజనీరింగ్ స్టార్టింగ్లో ఎస్ఎఫ్ఐ కొంచెం అందరూ పోర్ పీపుల్ని వర్కర్స్ సమానంగా చూడాలి, అది కాన్సెప్ట్స్ నచ్చాయి. కానీ అది ఇంపాసిబుల్ కాన్సెప్ట్స్ ఇప్పుడు అర్థమవుతుంది, జరిగే పని కాదు. మనిషికి ఉన్న స్వార్థం ఎంతంటే మీకు కమ్యూనిజం విల్ ఆల్వేస్ ఫెయిల్. ఎందుకంటే మనిషి యొక్క స్వార్థం ఒప్పుకోదు. అదే జోక్ అబౌట్ కమ్యూనిజం ఏంటంటే ఇద్దరు నడుస్తారంట, కమ్యూనిస్టును మామూలు. కమ్యూనిస్ట్ని అడిగాడు, కమ్యూనిస్ట్ చేతిలో 2 కోడి పిల్లలు ఉన్నాయి, కోడి పిల్లలు పట్టుకున్నారు. నీకు పెద్ద పెద్ద బంగాళాలు 5-6 ఉంటే నువ్వు మరి అందరికి పనిచేస్తావా అంట. ఒకటి నువ్వు ఉంచుకుని మిగతా 4 అందరికి పనిచేస్తావా అంట. డెఫినెట్లీ, ఎందుకు హ్యాపీగా పనిచేస్తావు. అలాగే నీకు 4-5 బెంజ్ కార్లు ఉంటే నువ్వు ఒకటి ఉంచుకుని మిగతావి అందరికి పనిచేస్తావు. ఎస్, ఫైన్ అంటారు. చచ్చా, కమ్యూనిజంలో వి బిలీవ్ ఇన్ దట్. సోషలిజం, కమ్యూనిజం అంటే అంత సమానమే, అందరికి ఇచ్చేస్తాం. మరి 2 కోడి పిల్లలు 1 కోడిని నాకు ఇస్తా అని అడిగంటే అది మాత్రం ఒప్పుకోలేడు. అంటే లేనివైతే ఇచ్చేస్తారు, ఉన్న మాత్రం ఇప్పడానికి కష్టం. అదండి కమ్యూనిజం మిజరబుల్గా ఫెయిల్ అవడానికి కారణాలు. పవర్ ఒక్క దగ్గరికి కాన్సన్ట్రేట్ అయిపోతుంది. ఒక్క మనిషి దేవుడు ఎక్కుతాడు. పుతిన్ కానీ, కిమ్ కానీ, ఇక్కడ షీ జిన్పింగ్ కానీ, వాళ్ళకి విపరీతమైన పవర్స్ వచ్చేస్తే వాళ్ళు ఇష్టారాజ్యం అనమాట. వాళ్ళు ఏం ఒత్తిడి చేస్తారు. దానివల్ల ఆ దేశానికి మంచి కలగదు. అన్లెస్ ఆ విపరీత పవర్ వచ్చిన మనిషి చాలా గొప్ప మనిషి అయితే తప్ప, అది ఆ అవకాశం తక్కువ. అక్కడ సరే, మనం మళ్ళీ డైగ్రెస్ అవుతున్నాం. సో ఇలాంటి సూసైడ్స్ అవి జరగకుండా ఉండాలని నా ఉద్దేశం. మీరందరూ ఏమంటారు చెప్పండి. ఎనీ పార్టీ, సిపిఐ అవ్వచ్చు, సిపిఐఎం అవ్వచ్చు, తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఒక వ్యక్తి తాలూకు ఉంటే ఒక మనిషిని సూసైడ్ చేసుకునేంతలా బాధపెట్టారంటే వాళ్ళదే తప్పండి. వాళ్ళు కొంచెం దే షుడ్ రీథింక్ అండ్ చేంజ్ దెమ్ సెల్వ్స్ ఫ్రమ్ విదిన్. లోపల నుంచి మార్పులు తెచ్చుకోవాలి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.